ఐపీఎల్ 2026 సీజన్ ఎండింగ్‌కి వచ్చేసింది. కానీ టెన్షన్ మాత్రం ఇప్పుడే పీక్స్‌కి చేరింది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన బ్లాక్ బస్టర్ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అఫీషియల్ పాయింట్స్ టేబుల్ చూస్తే మీకే పరిస్థితి అర్థమైపోతుంది. ఒక్క మ్యాచ్ రిజల్ట్స్‌తో గుజరాత్ ఏకంగా టేబుల్ టాప్‌లోకి దూసుకువెళ్ళింది. అదే సమయంలో సూపర్ ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌కి పెద్ద బ్రేక్ పడింది. టోర్నీలో మిగిలిన 4 ప్లే ఆఫ్ స్పాట్స్ కోసం ఏకంగా 8 జట్లు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాయి. ముంబై, లక్నో ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. మరి ఆ మిగిలిన 8 జట్లు క్వాలిఫికేషన్ సినారియో ఏంటి? రన్ రేట్ లెక్కలు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకున్న గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఊహించని విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించి టేబుల్ టాప్‌కి చేరుకున్నారు. ఈ విజయంతో గుజరాత్ 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. వాళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే +0.55గా ఉంది. గుజరాత్ ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖరారైపోయింది. వీరికింకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి గెలిచినా వీళ్ళు టాప్ 2లో నిలుస్తారు. ఇక సెకండ్ ప్లేస్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముచ్చట చూద్దాం. ఆదివారం ముంబైపై లాస్ట్ బాల్‌కి అదిరిపోయే విక్టరీ కొట్టిన ఆర్సీబీ ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో ఉంది. ఆర్సీబీకి ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్ +1.103గా ఉంది. ఇది మిగతా అన్ని జట్ల కంటే బెస్ట్. వీరికింకా 3 మ్యాచ్లు ఉన్నాయి. అందులో 2 గెలిస్తే 18 పాయింట్లతో రాజులా ప్లే ఆఫ్‌కి వెళ్తారు. ఒకవేళ 16 పాయింట్ల దగ్గర ఆగిపోయినా ఈ బెస్ట్ రన్ రేట్ వీళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది. ఇక గుజరాత్ చేతిలో ఓటమి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పెద్ద దెబ్బే కొట్టింది. నిన్నటి వరకు టాప్ 2లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయారు. 12 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్‌హెచ్ 7 విజయాలతో 14 పాయింట్ల వద్ద ఆగింది. వాళ్ళ నెట్ రన్ రేట్ +0.331గా ఉంది. వీరికి మిగిలింది కేవలం 2 మ్యాచ్లు మాత్రమే. క్వాలిఫికేషన్ గ్యారంటీ అవ్వాలంటే ఆ 2 గెలవాల్సిందే. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా వెనక వస్తున్న జట్లతో రన్ రేట్ పోటీ పడవలసి వస్తుంది. ఇక 4గో ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. 11 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఉన్నారు. వరుసగా 7 మ్యాచ్ల్లో ఓటమి లేకుండా కొనసాగిన వీళ్ళు సడన్‌గా 4 మ్యాచ్ల్లో ఓడిపోయి కష్టాల్లో పడ్డారు. వీళ్ళ నెట్ రన్ రేట్ +0.428గా ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్లు గెలవాలి. ఒకవేళ 17 పాయింట్స్‌కి చేరుకున్నా గ్యారంటీ లేదు. ఎందుకంటే కింద ఉన్న టీమ్స్ కూడా అదే రేంజ్‌లో పోటీ పడుతున్నాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చెన్నై సూపర్ కింగ్స్ గురించి. మొదట్లో తడబడిన గత 8 మ్యాచ్ల్లో 6 గెలిచి ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నారు. చెన్నై రన్ రేట్ +0.185గా ఉంది. ప్లే ఆఫ్‌కి వెళ్లాలంటే మిగిలిన 3 మ్యాచ్లు గెలిచి తీరాలి. అప్పుడు 18 పాయింట్లు వస్తాయి. ఏమాత్రం తేడా కొట్టి 16 పాయింట్ల దగ్గర ఆగిపోతే మాత్రం పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలని దేవుణ్ణి కోరుకోవాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ అదృష్టం పూర్తిగా రివర్స్ అయింది. ఒకప్పుడు టాప్ 3లో ఉన్న జట్టు గత 7 మ్యాచ్ల్లో 5 ఓడిపోయి ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ +0.082గా ఉంది. రాజస్థాన్ పరిస్థితి ఇప్పుడు డూ ఆర్ డై. మిగిలిన 3 మ్యాచ్లు గెలవాలి. మే 17, 19 తేదీల్లో వరుసగా ఢిల్లీ మరియు జైపూర్‌లకు ట్రావెల్ చేస్తూ ఆడాల్సి రావడం వాళ్ళ ఫిట్‌నెస్‌ని గట్టిగా టెస్ట్ చేయబోతుంది. టేబుల్‌లో కింద ఉన్న అత్యంత ప్రమాదకరమైన జట్టు కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు ఆడింది కేవలం 10 మ్యాచ్లే. 9 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న వీళ్ళ చేతిలో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిచినా 15 పాయింట్లకు వెళ్తారు. 4 గెలిస్తే 17 పాయింట్లకు వెళ్తారు. పైగా మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు వాళ్ళ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్నాయి. సో టేబుల్ టాప్‌లో ఉన్న టీమ్స్‌కి పెద్ద ముప్పు కేకేఆర్‌తోనే ఉంది. ఫైనల్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లు ఆడి 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నారు. వీళ్ళ నెట్ రన్ రేట్ -0.993గా ఉంది. టోర్నీలోనే అత్యంత దారుణమైన నెట్ రన్ రేట్ కలిగి ఉన్నారు. ఢిల్లీకి ఉన్న ఏకైక మార్గం మిగిలిన 2 మ్యాచ్లు భారీ తేడాతో గెలవాలి. మరియు పైనున్న జట్లన్నీ వరుసగా ఓడిపోవాలి. ఇది ప్రాక్టికల్‌గా జరగడం దాదాపు అసాధ్యం. సో ఫ్రెండ్స్, చూశారుగా పాయింట్ టేబుల్స్ ప్రకారం చూస్తే ఐపీఎల్ 2026 క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. గుజరాత్ దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది. ఆర్సీబీ సెక్యూర్ పొజిషన్‌లో ఉంది. కానీ మిగిలిన 2 స్పాట్స్ కోసం ఎస్ఆర్‌హెచ్, పంజాబ్, సీఎస్‌కే, ఆర్ఆర్ మరియు కేకేఆర్‌ల మధ్య అసలైన మహాసంగ్రామం జరగబోతుంది. నా ఎనాలిసిస్ ప్రకారం రాబోయే మ్యాచ్‌ల్లో ప్రతి పాయింటు, ప్రతి పరుగు ఎంతో కీలకం. మరి మీ అంచనా ఏంటి? మరి మీ ప్రకారం ఫైనల్‌గా ప్లే ఆఫ్‌కి వెళ్ళే ఆ టాప్ 4 జట్లు ఏవో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. ఇది మన ఛానల్‌కి చాలా సపోర్ట్ ఇస్తుంది. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.